అంటే అన్‌ఫార్చునేట్‌లీ తెలంగాణలో పరిస్థితి ఏపీతో కంపేర్ చేసుకుంటే చాలా హైలో ఉంది. టాప్ గేర్‌లో ఉందని అంటున్నారు. ఎందుకు మనం ఏపీని అన్‌ఫార్చునేట్‌లీ అనేది అక్కడ కూడా ఉన్నది భూమే కదా! అక్కడ కూడా కోట్లలో వెళ్తున్నాయి అని అంటున్నారు కదా! మీరెందుకు ఒకేసారి ఇప్పుడు దాన్ని గాలి తీసేసారు? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నువ్వు క్రికెట్ చూస్తావా కొద్దిగా? హ్మ్. మొన్న ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఉంటాడు ముంబై ఇండియన్స్‌కి. కానీ హార్దిక్ పాండ్యాని పెట్టారు. అంతకుముందు రోహిత్ శర్మ ఉన్నాడు. ముంబై ఇండియన్స్ టాప్ 2లో ఉండేది అవుట్ ఆఫ్ 10 టీమ్స్. 10 అవుట్ ఆఫ్ టీమ్స్. హార్దిక్ పాండ్యాకి కిందకొచ్చేసింది. సేమ్ టీమ్ మెంబర్స్. కెప్టెన్ మారాడు. దీన్ని బట్టి మీకు అర్థం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక సైకాలజీ ఉండేది. అక్కడ ఒక స్ట్రాటజీ ఉండేది. ఒక బిజినెస్ ప్రిన్సిపల్ ఉండేది. ఒక ఫండింగ్ ప్రిన్సిపల్ ఉండేది. నెక్స్ట్ సీఎం వచ్చిన తర్వాత ఫోకస్ డైవర్ట్ అయిపోయింది. ఆయన ఎంతసేపు సంక్షేమ పథకాలు మంచి పాజిటివ్ అది పాజిటివ్ ఇనిషియేటివ్. కానీ సంక్షేమ పథకాల వల్లే స్టేట్ డెవలప్ కాదనేది క్లారిటీ అర్థమైపోయింది. రైట్. ఇప్పుడు మన జనాలు 164 సీట్లు అపోజిషన్కి ఇచ్చి 11 సీట్లు ఇచ్చారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈవెన్ నాట్ దేర్. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. హ్మ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది స్టేట్ లీడర్. సీఎం అంటే ఎవరు? స్టేట్ లీడర్. లీడరు హావభావాలు, ఆలోచనలు మంచిగా ఉంటే డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ సీఎం. జగన్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు లైఫ్లో. సో డెఫినెట్గా ఆయన కావాలని చేశాడా లేదా మామూలుగా ఏదైనా పక్కన పెడితే బట్ స్టేట్కి రావాల్సినంత నిధులు కానీ, రావాల్సిన ఇండస్ట్రీస్ కానీ, రావాల్సినంత ఎంప్లాయ్మెంట్ కానీ రాలేదు. అది అందరికీ తెలిసిన మాట. సో అందుకని అన్ఫార్చునేట్ ఎందుకని అంటే గత 5 సంవత్సరాలు అమరావతి ఆర్ ఏపీ రియల్ ఎస్టేట్ అనేది 25 సంవత్సరాలు వెనక్కి నడిచాం. గుర్రం సినిమాలో కళ ఉంటాడు, గుర్రం చూడు వెనక్కి వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్తుంది. అట్లా మనం వెనక్కి వెళ్ళిపోయాం. నేను వైజాగ్లో చదువుకున్నా, గుంటూరులో చదువుకున్నా, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో ఏపీ తెలంగాణ విస్తృతంగా ఇండియా మొత్తం తిరిగినప్పుడు ఈ రెండు డీటెయిల్డ్గా. ఇప్పుడు అమరావతి ఎక్కడుంది? ఒక పక్క విజయవాడ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఒక పక్క గుంటూరు ఉంది. గుంటూరు టు విజయవాడ ఇస్ మేబీ రఫ్లీ 40-45 మినిట్స్. అక్కడ చిన్నకాకాని, పెదకాకాని, నాగార్జున నగర్, మంగళగిరి, నంబూరు, విజయవాడ అట్లా వస్తాయి. ఇవన్నీ కూడా ఎవ్రీ 10 మినిట్స్ ఒక స్టేజ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో సీఎం అయినప్పుడు ఏవైతే ప్లాన్ చేశారో అది ప్లానింగ్ స్టేజ్లో ఆగిపోయింది. అంటే ముందు కన్సల్టేట్ చేశారు, సింగపూర్ ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ మాట్లాడారు, ల్యాండ్స్కేపింగ్ చేశారు, డిజైన్ చేశారు. కట్టేసే టైంకి ఈ లాస్ట్ ది ఎలక్షన్స్. దాన్ని ప్రొసీడ్ చేస్తుంటే, కంటిన్యూ చేస్తుంటే మ్యాటర్ వేరేగా ఉండేది. అదే సేమ్ ఎగ్జాంపుల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఈయన పెట్టుకున్న పథకాలు ఏమీ ఆపలేదు. దాన్ని ఇంప్రూవ్ చేసాడు కానీ ఆపలేదు. బట్ ఇక్కడ రివర్స్ జరిగింది. క్యాపిటల్ అనేది అమరావతి అని ఆయన పెడితే ఈయన 3 క్యాపిటల్స్ అని పెట్టాడు. సో పబ్లిక్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందమ్మా? నీకు రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎందుకు పెడతారు? మెయిన్గా అప్రిషియేషన్ కోసం పెడతారు. అప్రిషియేషన్ ఎప్పుడు అవుతుంది? వెన్ దేర్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు అవుతుంది? వెన్ దేర్ ఈజ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తాయి? వెన్ దేర్ ఈజ్ ఎన్ఆర్ఐ ఫండ్స్ ఆర్ పెద్ద పెద్ద కంపెనీలు. ఫండ్స్ ఎప్పుడు వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. రోడ్డు కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా. సో హైదరాబాద్కి అన్నీ అంచెలంచెలుగా అయితే వచ్చాయి. అటు శంషాబాద్ ఉన్నప్పుడు అక్కడ ఎవరు ఇల్లు అడవిలో ఉండేది. జూబ్లీ హిల్స్ ఒకప్పుడు అడవిలో ఉండేది. ఇప్పుడు శంషాబాద్ తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బాలానగర్ ఇవన్నీ డెవలప్ అయినాయి. అమరావతికి అది జరగలేదు.